Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త రిలీజ్ లేం లేకపోయినా నిన్న తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ కావడంతో ఆ హాలిడే అడ్వాంటేజ్ ని ఫుల్ గా యూజ్ చేసుకుంటూ ఫ్యామిలీ స్టార్ లక్షల నుంచి కోట్లకి గ్రోత్ చూపిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయగా టిల్లు స్క్వేర్ ఏకంగా టాలీవుడ్ టాప్ 10 లిస్ట్ లోకి చేరి కొత్త రికార్డ్ పెట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజు పెట్టిన నెంబర్ టాలీవుడ్ టాప్ 10 లిస్ట్ లోకి వెళ్ళింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో పాటు పుష్ప 2 టీజర్ యూట్యూబ్ లో పెట్టిన రికార్డ్ రియలా ఫేకా, అసలు యూట్యూబ్ లో ఫేక్ చేయడానికి అవుతుందా లేదా క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ ముందుగా ఫ్యామిలీ స్టార్ విషయానికి వస్తే ఫస్ట్ వర్కింగ్ డే అయిన మండే రోజు 45 లక్షల షేర్ తో దారుణంగా డ్రాప్ అవగా నిన్న హాలిడే కాకపోతే మరో 15 లక్షలు డ్రాప్ అయి ఉండేది. బట్ లక్కీగా హాలిడే ఉండడంతో డే 5 తెలుగు స్టేట్స్ లో 1,10 లక్షల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 13 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్లు, సీడెల్లో 4.5 కోట్ల బిజినెస్ కి గాను 80 లక్షలు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఉత్తరాంధ్రలో 90 లక్షలు, ఈస్ట్ లో 50 లక్షలు, వెస్ట్ లో 43 లక్షలు, గుంటూరులో 54 లక్షలు, కృష్ణాలో 47 లక్షలు అండ్ నెల్లూరులో 42 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 8.2 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 15 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక 3 కోట్ల బిజినెస్ కి గాను కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.5 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 5.5 కోట్ల బిజినెస్ కి గాను 4.6 కోట్ల షేర్ తో చాలా వరకు ఇక్కడ రికవర్ చేసింది. అలా ఈ మూవీ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 13.9 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 27 కోట్ల రేంజ్ లో ఉంది. ఇది లైగర్ డే 1 కంటే కూడా తక్కువ. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 44 కోట్లు కావడంతో మరో 30 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ వీకెండ్ పెద్ద రిలీజ్ లేం లేకపోయినా చూస్తుంటే ఎంత హోల్డ్ చేసినా 20 కోట్ల మార్క్ కూడా అందుకునేలా లేదు. మరి ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే 12వ రోజు వచ్చిన కలెక్షన్స్ తో అఫీషియల్ గా కార్తికేయ 2 లైఫ్ టైమ్ షేర్ ని క్రాస్ చేసింది టిల్లు స్క్వేర్ ఫిల్మ్. అండ్ టైప్ 2 హీరోల సినిమాల పరంగా కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. 12వ రోజు తెలుగు స్టేట్స్ లో మరోసారి 2 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ టాలీవుడ్ టాప్ 10 లిస్ట్ లోకి చేరి దుమ్ము లేపింది. దాంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజంలో 8 కోట్ల బిజినెస్ కి గాను 22.2 కోట్లు, సీడెల్లో 3 కోట్ల బిజినెస్ కి గాను 4.9 కోట్లు, ఉత్తరాంధ్రలో 5.2 కోట్లు, ఈస్ట్ లో 2.6 కోట్లు, వెస్ట్ లో 1.6 కోట్లు, గుంటూరులో 2.2 కోట్లు, కృష్ణాలో 2.9 లక్షలు అండ్ నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 12 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 42.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 70 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో 70 కోట్ల మార్క్ దాటిన టైప్ 2 హీరోలు చాలా రేర్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.6 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 13.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమాలో హనుమంత్ తర్వాతి ప్లేస్ లో నిలుస్తూ ఓవర్సీస్ లో గుంటూరు కారాన్ని క్రాస్ చేసింది. అలా టిల్లు స్క్వేర్ 12 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 59 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 105 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో ఇప్పటికే 31 కోట్ల పైన ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఆ గీత గోవిందరాన్ని బీట్ చేస్తుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇక పుష్ప 2 విషయానికి వస్తే రీసెంట్ గా మూవీ నుంచి టీజర్ రిలీజ్ అవగా తొలి 24 గంటల్లో 85 మిలియన్లకి పైగా వ్యూస్ తెచ్చుకుందంటూ మూవీ టీం, లేదు 40 మిలియన్లు కూడా దాటలేదంటూ మిగిలిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. నేను దీని గురించి సెపరేట్ గా వీడియో చేశా. అది అర్థం కాని వాళ్ళ కోసం మరోసారి చెప్తున్నా. అప్డేటెడ్ వ్యూస్ అండ్ రియల్ టైమ్ వ్యూస్ అని 2 ఉంటాయి. మనకి కనిపించేది అప్డేటెడ్ వ్యూస్, వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళకి కనిపించేది రియల్ టైమ్ వ్యూస్. చిన్న యూట్యూబ్ వీడియోస్ కే వ్యూస్ అప్డేట్ కావడానికి టైం పడుతుంది. అలాంటిది 85 మిలియన్ల వ్యూస్ అప్డేట్ కావాలంటే చాలా టైం పడుతుంది. అండ్ నిన్న ఈవినింగ్ కే అది అప్డేట్ అయింది. ఈ లాజిక్ తెలియక దీన్ని కూడా ఫేక్ అనుకునే నిశానగాలకి ఏం చెప్పలేం. తెలియకపోతే తెలుసుకోండి, హ్యాపీగా ఉండండి. యూట్యూబ్ లో వ్యూస్ ని ఫేక్ చేసే ట్రిక్ నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదు. పుష్ప 2 టీజర్ తొలి 24 గంటల్లో 80 మిలియన్లకి పైగా వ్యూస్ తెచ్చుకుందనేది వాస్తవం. సో గైస్ దట్ ద వీడియో. టిల్లు స్క్వేర్ ఫుల్ రన్ లో గీత గోవిందాన్ని బ్రేక్ చేస్తుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.